ఫ్రెండ్స్, తమిళ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. ఇది 7th క్లాస్కి సంబంధించినటువంటి వీడియో. అన్నటి రోజుల్లో అంటే నేను 7th క్లాస్ చదువుకునే రోజుల్లో 7th క్లాస్ ఎగ్జామినేషన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అంటే ఆన్సర్ స్క్రిప్ట్స్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కరెక్షన్ చేసేవారు. అప్పుడు ఉమ్మడి జిల్లా కనుక ఖమ్మంలో కరెక్షన్ చేశారు. ఖమ్మం పంపించేవాళ్ళు. ఆ తర్వాత అవి వేరే జిల్లాకి వెళ్ళాయి అన్నమాట. ఆ విధంగా పరీక్షలు అనేవి కొంచెం కష్టంగా ఉండేవి. నేను రాసినటువంటి మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏంటంటే 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఎంతమంది రాసామంటే మా బ్యాచ్లో 141 మంది రాశారు. దాంట్లో పాస్ అయింది ఎంతమంది అంటే 36 మంది. తమ్మునేనది 36 మందిలో ప్రసాద్ సార్ ఉన్నారా అని. ఆ పాస్ అయిపోయిన 36 మందిలో నేనున్నాను. 141 మంది రాస్తే 36 మంది పాస్ అయ్యారు కనుక దాంట్లో నేను ఒకడున్నాను. అయితే ఇటీవల కాలంలోని 5వ తరగతి 8వ తరగతి 2 పరీక్షలు కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పెట్టాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం, సవరణ చేస్తున్న విషయం మన వార్తల్లో చూసాం. అలా పెడితే ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా డ్రాప్అవుట్స్ పెరుగుతారని చెప్పని వివిధ సంఘాలు మేధావులు కూడా చెప్పారు. వాస్తవం కూడా అదే. 141 మంది పరీక్ష రాస్తే 36 మంది పాస్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో మళ్ళీ ఒక 10 మందో 15 మందో పాస్ అయ్యి 141 మంది 7th క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులు 8th క్లాస్కి వచ్చేసరికి 43 మందో 44 మందో ఉన్నారు. దాదాపుగా 100 మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యారు, నా తోటి విద్యార్థులు. అందువల్ల నో డిటెన్షన్ విధానము రద్దు చేయడం వల్ల డ్రాప్అవుట్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పడానికి నా బ్యాచ్ ఉదాహరణ. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలుపరచవచ్చు లేదు అని చెప్పారు. ఈ నేపథ్యంలో మా బ్యాచ్ లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పరిస్థితులకు, ఎందుకంటే మన రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు పేద విద్యార్థులు ఉంటారు, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వేరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని అమలుపరిచే విషయంలో పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ వీడియోలో ఆ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. 5వ తరగతి 8వ తరగతి 2 తరగతులకి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పెట్టినట్లయితే ఖచ్చితంగా డ్రాప్అవుట్స్ పెరుగుతారు. ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు వారికి చదువు అనేది అప్పుడప్పుడే నేర్చుకుంటుంటారు. పైగా ఏదో ఒక క్లాస్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పెట్టి అది వస్తేనే పై తరగతి పంపుతామనేటువంటి చేస్తే అక్కడితో చదువు ఆగిపోతుంది. చాలామంది కొద్ది మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఆ తర్వాత మెరుగైనటువంటి ఫలితాలను, మెరుగైనటువంటి ఉన్నతమైన చదువులు చదివిన వారు ఉంటారు. అందుకు ఉదాహరణ నేనే. 7th క్లాస్లో సాధారణమైనటువంటి మార్కులతో పాస్ అయ్యి 10th క్లాస్లో 2nd క్లాస్లో పాస్ అయినటువంటి నేను ఆ తర్వాత కాలంలో ఇంటర్మీడియట్లో భద్రాచలంలో ఉన్నటువంటి అతిపెద్ద కాలేజీ అయినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఈసి గ్రూప్లో నేను క్లాస్ టాపర్ని. అదే చిన్నప్పుడే అంచనా వేస్తే నేను క్లాస్ టాపర్ని అయ్యామని కాదు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా నేను వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలో కూడా నేను ఫస్ట్ క్లాస్ మార్క్స్తో పాస్ అయ్యాను. ఆ తర్వాత పీజీ చేశాను. ఆ తర్వాత ఉద్యోగాన్ని సాధించాను. సాధారణమైనటువంటి మార్కులు వచ్చాయని చెప్పని అంచనా వేసి అక్కడితో లేదంటే ఫెయిల్ అయ్యారని చెప్పి అక్కడితో ఆపేయడం అనేది సరైనటువంటిది కాదు అని చెప్పని ఈ సందర్భంగా మీకు అలాగే విద్యార్థులకు కూడా చెప్తున్న విషయం అదే. చిన్నప్పుడు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పని అధైర్యపడకండి, చదువుతూ ఉండండి. ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఏజ్లో విషయాలు మీకు అర్థమవుతుంటాయి. ఓకేనా? తర్వాత ఇంకొకటి, మా బ్యాచ్లో 7th క్లాస్ టాపర్ అయినటువంటి డిఆర్ రామకృష్ణ గారు నా ఫ్రెండే.
ప్రస్తుతం మురుగంపాల్లో ఫిజిక్స్ టీచర్గాను అలాగే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. వారితో ఈ వీడియో చేసే ముందు ఒకసారి వారితో కూడా నేను సంభాషించాను. ఆనాటి రోజుల్లో మార్క్స్ ఎన్ని వచ్చాయో నాకు తెలియదు. వాస్తవంగా 7th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చిన విషయం నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు మెమోస్ ఇచ్చేవారు కాదు, జస్ట్ గోడ మీద అతికించేవారు. నేను ఎగ్జామ్స్ రాసిన తర్వాత నేను మా అమ్మలో ఉన్నటువంటి చెర దగ్గర కొత్తూరు ఉంటుంది, తాలిపేర ప్రాజెక్ట్ దగ్గరలోనే ఆ ఊరికి వెళ్ళిపోయాను. తర్వాత సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత వచ్చాను. ఈ లోపల బస్సు దిగుతుంటే ఎవరో అడిగారు. ఏమడిగారంటే ప్రసాద్ 7th క్లాస్ పాస్ అయ్యావా అని చెప్పని. నాకు తెలియదు రిజల్ట్స్ వచ్చాయని చెప్పని. ఈ లోపల ఎవరో చెప్పారు రిజల్ట్స్ వచ్చాయి, ఆ స్కూల్లో నోటీస్ బోర్డులో అంటించారని చెప్పని. మా ఇంటికి స్కూల్ చాలా దగ్గర కనుక పరిగెత్తుకుని వెళ్ళి ఆ నోటీస్ బోర్డులో చూశాను. చూస్తే అక్కడ రాసింది, పైన హెడ్డింగ్ రాసింది, ఈ క్రింది పేర్కొనేటువంటి విద్యార్థులు 7వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు, వారందరికీ అభినందనలు అని చెప్పారు. దాంట్లో వరుసగా చూసుకున్న నా పేరు ఉంది, ఎన్నో నెంబర్ గుర్తులేదు కానీ మొత్తం మీద పిఎస్సి ప్రసాద్ బాబు సన్ ఆఫ్ అప్పారావు అని ఉంది. అమ్మయ్య అనుకున్న. ప్రసాద్ అప్పుడు మా క్లాస్లో చాలామంది ఉండేవాళ్ళు. క్లారిటీగా మా నాన్న పేరు కూడా ఉంది కనుక నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే, మీకు ఇందాక చెప్పా కదా మా ఫ్రెండ్ డిఆర్ రామకృష్ణ అన్నాడు టాపర్ అని చెప్పని, ఆయనతో పలకరించాను. దానికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ ఒకటి ఫోన్లో మాట్లాడాను. ఆయనకి ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పని మనకు ఫోన్లో చెప్పారు. దానికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి ఉంది. ఇప్పుడు ఒకసారి దాన్ని వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆన్ చేశా సార్ చెప్పండి. 7th క్లాస్లో అప్పుడు మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి గుర్తున్నాయా? 7th క్లాస్లో మాకు 459 అనుకుంటా. ఖచ్చితంగా చెప్పాలి, మీరు అప్పుడు టాపర్ కదా. అట్లానే గుర్తుంది మరి నాకు. 459. ఇంకా అప్పుడు ఎవరు సెకండ్ ఎవరు గుర్తుందా మీకు? గుర్తులేదు సార్. విన్నారు కదా, రామకృష్ణకి 459 మార్కులు వచ్చాయని చెప్పారు. అయితే ఆనాటి రోజుల్లో మరి క్లాస్ 2nd టాపర్ అన్న విషయం తనకి గుర్తులేదని చెప్పారు. నాకు కూడా గుర్తులేదు. మిత్రులు ఈసారి కలిసినప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఆ 7th క్లాస్కి సంబంధించినటువంటి ప్రయాణం. మరోసారి మంచి వీడియోతోటి మంచి విషయంతో మీ ముందుకు